గత ప్రభుత్వ పాలనలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు కావడంతో 2.5 సంవత్సరాలుగా మానసిక వేదనతో ఆందోళన ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 5,139 మంది వీఆర్ఓల కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వీఆర్ఓలను రెవెన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు అన్నారు. మంగళవారం ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు పలువురు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి యావత్ వీఆర్ఓల కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓలను రెవెన్యూ శాఖ నుంచి విడదీయడమే కాకుండా గ్రామస్థాయి రెవెన్యూ రద్దు చేసి వీఆర్ఓల భవిష్యత్తును అంధకారంలో నెట్టిందన్నారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు అనేక దఫాలు ఆందోళనలు, నిరసనలు తెలిపిన గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని, అవినీతి పరులుగా గ్రామ రెవెన్యూ అధికారులను చిత్రీకరించి అవమానాలకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ మరియు ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి జీఓఎంఎస్ నంబర్ 29 సెప్టెంబర్ 19, 2020 10/20 చట్టం ద్వారా జీవో ద్వారా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థని వీఆర్ఓల్ని రద్దు చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న అశాస్త్రీయమైన నిర్ణయం వల్ల 2 సంవత్సరాలుగా ఎటువంటి జాబ్ చాట్ లేకుండా జీఓఎంఎస్ నంబర్ 121 జూలై 23, 2022 ద్వారా వీఆర్ఓలందరినీ కూడా వారి యొక్క సిసిఐ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, సర్వీస్ రూల్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేస్తూ ఇతర డిపార్ట్మెంట్లోకి క్లియర్ వేకెన్సీ లేకపోయినా, వీఆర్ఓల యొక్క అనుమతి లేకపోయినా, ఎటువంటి ఆప్షన్ లేకపోయినా, మా అప్పీల్కి కూడా అవకాశం ఇవ్వకుండా వీఆర్ఓలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్ధరాత్రి పూట జిల్లా పాలనాధికారి కేంద్ర కార్యాలయంలో సమస్త హెచ్ఓడీలను కూర్చోబెట్టుకొని ఈ భారతదేశ చరిత్రలో ఏ ఉద్యోగికి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక లాటరీ పద్ధతుల్లో చెట్టుకొకరిని పుట్టుకొకరినిగా చెల్లాచెదురు చేస్తూ చేసిన నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న 5,139 మంది వీఆర్ఓల యొక్క సర్వీస్ రూల్స్ కానీ, పే ప్రొటెక్షన్ కానీ, గత 6 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలుగా చేసిన సర్వీస్ మొత్తం కూడా జీరో చేస్తూ, అంతేకాకుండా ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలేక చాలా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి గత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రజల యొక్క రక్త మాంసాలను పీలుస్తున్న జలగలతో పోల్చాడు, అట్లాగే రాక్షసులతో పోల్చారు. అనేక రకాల అభ్యంతరకరమైనటువంటి పదజాలంతో మమ్మల్ని అవమానాలకు గురి చేసి ప్రజల్లో ఒక చులకన భావన ఏర్పడే విధంగా, మా మానవ హక్కుల్ని కొల్లగొట్టే విధంగా చాలా ఆందోళనకరమైనటువంటి పదజాలంతో మమ్మల్ని వారు చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో ఆ చర్యకు ఈరోజు మనోవేదన తట్టుకోలేక వందలాది మంది వీఆర్ఓలు అకాల మరణం చెందారు, గుండెపోటుతో చనిపోయారు. అంతా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోవాలని సంఘం ఆధ్వర్యంలో ప్రయత్నం చేసినప్పటికి కూడా కనీసం సెక్రటరియట్ గేట్ కూడా తాకనీయలే. అంత నిరంకుశంగా, నిర్బంధంగా మమ్మల్ని రీడిప్లాయ్ చేయడం వలన తీవ్ర నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో మరో ప్రజాప్రభుత్వం కావాలని కలలుగన్నాం, ఆశపడ్డాం. గత 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్త ప్రజలు నష్టపోయిన పరిస్థితి చూసాం. ప్రజల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఉద్యోగులుగా మేము చూసాం. తప్పకుండా
మరో ప్రజాప్రభుత్వం వస్తేనే తప్ప మా సమస్యలకు పరిష్కారం కావో నివృత్తి కావో అని ఆశపడ్డాం. దానికి అనుగుణంగా మా వంతుగా మేము కృషి చేశాం ఈ ప్రజాపాలన రావడానికి. ప్రజలందరూ అనుకున్నారు, ఈ ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారు. గౌరవనీయులు, మహనీయులు, పేదల పెన్నిధి, ప్రజల ఆశాజ్యోతి రెవెన్యూ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో అందరం కూడా ఊపిరి పీల్చుకున్నాం. అప్పటి నుండి మా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయనే గుండెల నిండా ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇప్పటివరకు వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, గౌరవ డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్ గారి దృష్టికి, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ అమాత్యుల దృష్టికి, అందరూ శాసనసభ్యుల దృష్టికి, శాసన మండలి సభ్యుల దృష్టికి, పార్లమెంట్ సభ్యుల దృష్టికి కూడా మా సమస్యలు, మాకు జరిగిన అన్యాయాన్ని సోదాహరణంగా వివరిస్తూ మెమోరాండాల రూపంలో కూడా ఇచ్చి, అట్లాగే ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న పాలనాధికారులు, కలెక్టర్లకు కూడా మా సమస్యలన్నింటినీ కూడా నివేదించడం మూలంగా ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక కారణంగా మేము చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానమైనది, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, సుమారుగా 50 లక్షల మంది రైతులు భూబాధితులుగా గత ధరణి పుణ్యమా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. అందులో సాదా బైనామా ద్వారా సన్నకారు, చిన్నకారు, గిరిజనేతలు, అట్లాగే ఎస్సీలు ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా సాదా కాలం తీసేయడం, కాస్తు కాలం తీసేయడం వల్ల పూర్తిగా హక్కులను కోల్పోయి ఒక ఆందోళనకరమైన జీవితాన్ని అనుభవించడమే కాకుండా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతేనో, పెట్టుబడి సాయం లాంటి అవి కూడా కోల్పోయి తీవ్ర నష్టాన్ని అనుభవించిన పరిస్థితి మనం చూసాం. ధరణిలో చిన్న చిన్న ఆప్షన్స్ కూడా ఇవ్వకుండా 18 లక్షల మంది రైతులు చిన్న చిన్న సమస్యలకి ఎంతో మనోవేదన చెందిన సందర్భం మనం చూసాం. స్థూలంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు భూబాధితులుగా ఉండి అనేక రకాల ఇబ్బంది పడ్డారు. అందుకే ప్రజలు కోరుకున్న ఈ ప్రభుత్వం తప్పకుండా గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేయాలని, ఈ ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి ఈ రైతులకు శ్రేయస్కరమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని, ఈ ప్రభుత్వ భూముల్ని మరల కాపాడి, ప్రజాధనాన్ని కాపాడి తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలని రూపొందించాలని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం వారి యొక్క వాగ్దానం మేరకు ఈరోజు ఆ కళలను నెరవేరుస్తూ ఈ భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఎంతో సాహసించడమే కాకుండా ఎంతో శ్రమించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు భూభారతి RR2024 యాక్ట్ ఒక అద్భుతమైనటువంటి యాక్టు. సమస్త భూ సమస్యల పరిష్కారం గ్రామ స్థాయిలోనే స్థానికంగా అధికారి ఉండి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి వెసులుబాటు ఈ చట్టంలో కల్పించారు. ఈరోజు రైతులు తమ అప్పీల్ చేసుకోవడానికి ధరణిలో రాష్ట్ర స్థాయిలో మాత్రమే అప్పీల్ చేసుకునే అధికారం ఉండే, జిల్లా స్థాయిలో చేసుకునే అధికారం ఉండే. కానీ సన్నకారు, చిన్నకారు, పేద రైతులందరూ గ్రామ స్థాయిలో గతంలో పరిష్కారమైన సమస్యలన్నీ కూడా ఈరోజు జిల్లా కేంద్రానికి, రాష్ట్ర కేంద్రానికి, సివిల్ కోర్టులో తిరగాలంటే వారికి ఆర్థిక స్తమత సరిపోక, సరైన అవగాహన లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసి తప్పకుండా వీళ్ళందరికీ స్థానికంగానే పరిష్కారం చూపాలని చెప్పేసి ఆ పరిష్కారంలో ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకురావడం మీ అందరూ స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సమస్త ఉద్యోగుల యొక్క సమస్యలు, గ్రామస్థాయి అధికారుల సమస్యలు కూడా ఈ భూభారతి చట్టంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ గ్రామానికి ఒక అధికారి ఉండాల్సిందే అనేది చట్టం ఉద్దేశంగా ఉన్నది. అందుకే మేము స్వాగతిస్తా ఉన్నాం, సంతోషిస్తా ఉన్నాం. అపారమైనటువంటి రెవెన్యూ విధులు, బాధ్యతలపై పరిజ్ఞానం కలిగి ఉండి 130కి పైగా ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండి ప్రజా సంక్షేమ పథకాల్లో అహర్నిశలు కష్టపడి పనిచేసి లబ్ధిదారుల ఎన్నిక కూడా శాస్త్రీయ పద్ధతిలో
వారి యొక్క హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి చేరవేయటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమసమాజ నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను మేము గ్రామ స్థాయిలో అమలు చేసే భాగంలో గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని గ్రామ స్థాయిలో అమలు చేసే క్రమంలో, గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో, సమస్త ఎన్నికల్ని ప్రజాస్వామ్యయుతంగా గ్రామ స్థాయిలో నిర్వహించే క్రమంలో ఇట్లాంటివే కాకుండా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కూడా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటమే కాకుండా జరిగిన ఆస్తి నష్టాలను కూడా అంచనాలు రూపొందించుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో నివేదికలు ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పునరావాసాన్ని కూడా మళ్ళీ ప్రజలకు అందించడమే కాకుండా ఒక సేఫ్టీ ప్లేస్లో కూడా ఆ ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఒక పునరావాసం కల్పించే దాంట్లో కూడా అత్యంత కీలకంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు, విఆర్ఏలు తప్ప మరొకరు కాదు. ఈ అనాదిగా గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ మీద దాడి జరుగుతూ వస్తూ ఉంది, మనకు తెలుసు. 1984లో కూడా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా రద్దు చేసిన పరిస్థితి మనం చూసాం. మరలా 2002లో కూడా గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీరాజు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క విధులు బాధ్యతలు పంచాయత్ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ కిల్ చేసిన పరిస్థితి చూసాం. మరలా 2020లో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ఇన్ని రకాలుగా ఒక స్వార్థ రాజకీయ పాలకులు ఈ విధంగా రద్దు చేసుకుంటూ వస్తూ ఉంటే, ఒక ప్రజల కోసం నిరంతరం శ్రమించి ప్రజాభివృద్ధిని కాంక్షించి పనిచేసే ప్రభుత్వాలు 92లో కావచ్చు, 2007లో కావచ్చు, మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాలు కావచ్చు, పక్కాగా సమస్త ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాలు మరలా ఈ రెవెన్యూ వ్యవస్థని, గ్రామ స్థాయి వ్యవస్థను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు ప్రజల్లో అంతర్భాగంగా ఉండి ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావితం చూపే విధులు నిర్వహిస్తూ ప్రజల యొక్క తలలో నాలుకలాగా వ్యవహరించే అధికారిని ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు బాధితులుగా ఉన్న మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, అట్లాగే గౌరవ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లాగే భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ గారు, అట్లాగే రెవెన్యూ ఎక్స్పర్టు డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీ, ఉద్యోగుల జేఎస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారి నేతృత్వంలో ఈ నలుగురు ఈ భూభారతి 2024 చట్టాన్ని రూపకల్పనలో అత్యంత కీలకంగా పనిచేసినారు. వీరికి ప్రత్యేకంగా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వీరు తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఈ చట్టాన్ని గ్రామ స్థాయిలో మాకున్న అనుభవాన్ని తీసుకొని 100% సమస్యల పరిష్కారానికి వేగవంతంగా గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి మేము ఆర్నిషలు పనిచేస్తామని మీడియా ముఖంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే దయచేసి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మాకున్న అనుభవమే క్రైటీరియా తీసుకొని మేము గతంలో చేసినటువంటి పరిపాలనని దృష్టిలో పెట్టుకొని మాకు తప్పకుండా ఎటువంటి షరతులు లేకుండా సమస్త విఆర్ఓల్ని విఆర్ఏల్ని కూడా రెవెన్యూ శాఖలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకొని మేమేదైతే కోల్పోయిన సర్వీస్ ఉందో ఆ సర్వీస్ను కూడా పరిగణలోకి తీసుకొని ఆ సర్వీస్ని కౌంట్ చేస్తూ మా సర్వీస్ ప్రొటెక్షన్ చేస్తూ పే ప్రొటెక్షన్ కల్పిస్తూ కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొన్ని పేపర్ల ద్వారా కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం. నిష్ణాతులు తీసుకుంటామని, ఎగ్జామ్ పెడతామని ఇట్లాంటి రూమర్స్ రావడం వల్ల ఎంటైర్ విఆర్ఓస్ ఒక అభద్రతకు లోన్ అవడమే కాకుండా అహందెబ్బతిని అవమానాలకు గురైనట్టుగా ఫీల్ అవుతున్న పరిస్థితి. మాకెందుకండి ఈ ఎగ్జామ్స్? ఈ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి ప్రభుత్వం నిర్వహించినట్టు ఎగ్జామ్స్ మీట్ అయ్యి ఓవరాల్ టెస్టులు కూడా మీట్ అయ్యి ఆనాడే మమ్మల్ని నిష్ణాతులుగా తీసుకొని డిపార్ట్మెంట్లకు విధులు బాధ్యతలు అప్పచెప్పి
2-3 దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న వారికి మరలా ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి తీసుకుంటాము, నిష్ణాతులు తీసుకుంటామంటే మమ్మల్ని అవమానించడం తప్ప ఇంకోటి లేదు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు, గౌరవ పెద్దలు మా విన్నపాన్ని మన్నించి ఎటువంటి షరతులు లేకుండా, మేము ఆల్రెడీ చట్టాల మీద అవగాహన ఉంది, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఇవే క్రైటీరియాగా తీసుకొని తప్పకుండా మమ్మల్ని సగౌరవంగా గౌరవించి మా సేవల్ని గ్రామ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన నడిపించే విధానంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆహార్నిశలు పనిచేసే విధంగా మాకు అవసరమైతే వృత్తిపరమైన చైతన్యం కల్పించండి, వృత్తిలో నైపుణ్యత పెంచండి. మీరు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు అయితే ఆ చట్టాల మీద అవగాహన కల్పించండి. తప్పకుండా తీసుకుంటాము. 100% ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో వేగు చుక్కల్లాగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మా సమస్యలన్నీ పరిష్కారం కావాలని, గత ప్రభుత్వంలో అనేక రకాల అవమానాలకు గురయ్యి, ఆందోళనకు గురయ్యి తీవ్ర నష్టానికి లోనైన ఉన్నాము, మనోవేదంతో ఉన్నాము. మేము కలలు కన్నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా మంచి హృదయంతో ఆలోచించి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా ఎంటైర్ సమస్యలు పరిష్కారం చేయాలనేది ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి రెవెన్యూ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, ఈ రాష్ట్రంలో అందరూ అమాత్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, అట్లాగే మా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మిట్టల్ గారికి, అట్లాగే మా చీఫ్ సెక్రటరీ గారికి, అందరూ ఈ వ్యవస్థ రావడానికి కృషి చేసినటువంటి సెక్రటరియట్ అధికారులకు, సిసిఎల్ఏ అధికారులకు, తర్వాత ఇతరగా ఉద్యోగ సంఘాలకు, అట్లాగే ప్రజలకు, మేధావులకు, మీడియా సోదరులందరికీ కూడా ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పుట్టిన గ్రామం, పుట్టిన జిల్లా, తర్వాత మా స్థానికతని, అట్లాగే మేము ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయితే రీడిప్లాయ్ అయ్యామో, ఏ హోదాలు అయినామో, ఏ డేట్న అయినామో, అట్లాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు ఎప్పుడు అపాయింట్ అయినామో ఇట్లాంటివి అడుగుతూ, ఇప్పుడు మేము సర్వేరుగా పోవడానికి, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివి ఉండి పోవడానికి విల్లింగ్ ఉందా లేదా, ఉంటే ఒక 1000 మందిని విఆర్ఓల నుంచి కూడా ఆ సర్వేర్లుగా నియామకం చేయడానికి ప్రభుత్వం ఆప్షన్లు అడుగుతూ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మా విఆర్ఓలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక దృఢమైన నిర్ణయంతో ఆప్షన్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 22,000 మంది విఆర్ఏలు ఉన్నారు. విఆర్ఓలు 5,139 మంది విఆర్ఓలు ఉన్నారు. రెవెన్యూ గ్రామాలు వచ్చి 10,954 ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి నియమించాలని ప్రభుత్వ సంకల్పం.